వచ్చి వారి కొరకు ప్రార్థన చేసి వారి యొక్క ఏవైతే ఉన్నాయి ఇబ్బందులు అవి ఇబ్బందులు అన్నింటి కొరకు మనం ప్రార్థన చేయవారి ఉన్నాం. సాక్షి చెప్తావు కాబట్టి మనం అందరం కూడా తెలిసిన వారే మరి మనందరం కూడా ప్రార్థన చేయవారే ఉన్నాం. మనం ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైతే కనుక ఒక కుటుంబం దగ్గరికి వచ్చి మనం కూర్చుంటున్నామో మనం అందరం కూడా మరి ప్రార్థన చేయవారమై ఉన్నామని దాన్ని గ్రహించాలి. ఈ కుటుంబం యొక్క క్షేమం కొరకు, ఈ కుటుంబంలో ఉన్న పరిస్థితి కొరకు, ఈ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టుకోకుండా ఆస్వాదించాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. సరే, వాక్యంలోకి వెళ్దాం. కీర్తన 15వ కీర్తనలో యెహోవా నీ గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఎవరు దేవుడి సన్నిధిలో నిలబడగలడు, ఎవరు దేవుడి సన్నిధిలో నివసించగలరు అనే మాట చెబుతూ కింద వచ్చిన చెప్తున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకు వాడెవడు? నీతిని అనుసరించి నిజం పలుకోడెవడు? అట్టి వాడు నాలుగుతో కొండెములాడడు, తన సెలి కానికి కీడు చేయడు, తన పొరుగు అని నిందమాపడు. చెలికాడంటే స్నేహితుడు, పొరుగువారంటే పక్కవాడుతో ఎవరితో కూడా మరి కీడు చేయడు, నిందల మోపరు. ఎవరు అంటే దేవుని సన్నిధిలో నివసిస్తున్నవారు. మనందరం కూడా మన ఉదయకాల సమయం ముందు ఆరాధనలో మనం గడిపి ఉన్నాం, దేవుడి సన్నిధిలో నివసిస్తున్నాం. మరి నిందారహితులుగా మనం ఉండాలి. ఎవరి మీద నింద మోపకుండా, ఎవరికి కూడా కీడు చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఎవరికైనా మనం కీడు చేయకపోతే మనకి కీడు రాదు. ఎవరినైనా మనం బాధించుతున్నట్టు మనకు బాధలు వస్తాయి, ఎవరికైనా కీడు రప్పిస్తే మనకు కీడు వస్తుంది. కానీ మనం కీడు ఎవరికైనా చేయకున్నట్లే దేవుడు మన కీడు చేయడు. ఎవరు కూడా ఎటువంటి హాని చేయలేరు. తర్వాత వచ్చి చూద్దాం. తన దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించుము. ప్రమాణం చేసినప్పుడు నష్టము కలిగిన మాట తప్పడు. ఎంత గొప్ప మాట అండి! ప్రమాణం చేస్తారు, ఒకవేళ ప్రమాణంలో నష్టం వచ్చినా ఇబ్బంది వచ్చిన మాట తప్పేవారు కాదు. ఎవరంటే దేవుని ఎరిగిన వారు. హల్లెలూయా. మరి ఎన్నో జీవిత కాలంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు వస్తాయి. ఎన్నో సందర్భాలు